నారాయణ సార్ నుంచి విషయం తెలిసింది. 56 ఏండ్లు నాకిప్పుడు. నేను ఇక్కడ జాయిన్ అయ్యా కాకపోయింటే నా పరిస్థితి ఎలా ఉండేదో నాకు నిండా భయమేస్తుండే గురూజీ. ఇది దొరికిన దానికి నేను ఇంత బాగా అయ్యాను గురూజీ. ఉమ్, ఏమంటే నేను ఫస్ట్ నేను శివధ్యానం చేశాను కానీ సరే ఇక్కడ వచ్చిన తర్వాత గురూజీ నేను మొదలు ఆ, శి శివధ్యానం చేశాను. తర్వాత అది నేను ఆ, అలాగే మెయింటైన్ చేస్తా ఉంటే అయితే అప్పుడు భయం ఉండేది నాకు, దావంతం ఉండేది. అయితే ఇప్పుడు మీ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు హ్యాండ్లింగ్ చేయగలిగేది నేర్పించారు కాబట్టి హాయిగా హ్యాండిల్ చేసుకొని పోతా ఉన్నాను గురూజీ. ఆ, అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే మీరు నిరాహార సంయమ నా వెయిట్ గురించి మెయిన్ వెయిట్ గురించి చెప్పాలి. నేను అనుకునే ఉండలేదు ఈ మరి తగ్గుతాను అనేసి. 83 కేజీలు ఉంటి గురూజీ అప్పుడు. ఇప్పుడు 76 అయ్యాను గురూజీ. 7 కేజీస్ వెయిట్ లాస్ జరిగింది. నిండా ఖుషి అయితా ఉంది గురూజీ. తర్వాత నాకు ఓ 10 నిమిషాలు వాక్ చేసేదానికి కూడా అయితా ఉండలేదు. ఇప్పుడు 4 ఫ్లోర్లు కానీ ఎక్కు దిగుతా ఉన్నాను గురూజీ. తర్వాత ఐసైట్ ఇంప్రూవ్ అయ్యింది. అయితే మెమరీ లాస్ అయ్యింది 2012. 1 మంత్ నేను ఎవరిని గుర్తుపట్టే స్థితిలో ఉండలే. అప్పటి నుంచి నేనే బయట వచ్చాను. తర్వాత లోపల అందరూ భయపడేటట్టు అందరూ భయపడిండ్రు నన్ను చూసి యాక్చువల్లీ. నేను నేను మాత్రము శివుని జొత్లోనే ఉన్నాను అనే మాదిరినే నా ఫీలింగ్ ఉండేది. తర్వాత నేనే జనవరి తర్వాత ఫిబ్రవరికి నేనే అవుట్లొచ్చాను. అందరూ నన్ను డౌట్ పడతా ఉండ్రి గురూజీ. కలర్ గురించి అంతా అడుగుతా ఉండ్రి. ఆ, వాళ్ళకంతా డౌట్ ఉండింది నేను బాగా అయినానా లేదా అనేసి. ఆ మారి ఉండింది. తర్వాత అట్లే పికప్ అయితా వచ్చాను. ఇంకా అన్ని రకాలు ట్రై చేశాను. అన్ని కొన్ని రోజులు అయితా ఉండింది కాబట్టి ఇంకేమీ కాదు అనే లోపల మీ క్లాస్ దొరికింది. తర్వాత ఇక్కడ వచ్చాక మెమరీ కూడాను నిండా అంటే ఫస్ట్ నేను అన్ని వీడియోలను నిండా విషయాలు చెప్పాలని వస్తున్నాను. నాకు కొద్దిగానే చెప్పాక అయితా ఉండింది గురూజీ. ఇప్పుడు మాత్రం మెసేజ్ బాగా అందించే మరి నేను రెడీ అయ్యాను గురూజీ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ, ఆ, తర్వాత గురూజీ ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నిరాహార సమయంలో జాయిన్ అయిన తర్వాత గురూజీ అది ఏమైతుంది అంటే మనం జ్యూసెస్ తీసుకునే దానివల్ల ఆ, అవతల నీళ్లు ఎలా ఫ్లో అవుతాయో వాయువు ఎలా ఫ్లో అవుతుందో అలాగే మన ఆలోచనలు మరి ఆమ్, సమస్యలు ఏముంటాయో అవన్నీ ఫ్లో అయిపోయేటట్టు అయిపోతుంది గురూజీ ఇక్కడ వచ్చిన తర్వాత. తర్వాత మనము అనుకోనే పని ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఉండే దాంట్లోనే ఎలా సంకల్పం చేసి నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది అనేది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. నెక్స్ట్ నేను 3 లెవెల్లో 3 నెలల నుంచి ఒకే లెవెల్లో ఉన్నాను. అయితే బేస్ బాగా కుదిరింది గురూజీ ఇప్పుడు వచ్చిన. ఇంకా ఫస్ట్ మంత్ లెవెల్ 2లో అయినాను. సెకండ్ మంత్ లో బాగా అర్థమైంది. ఈ తాగడం ఎలా అంటే గురుజీ ఇప్పుడు మనము లోపల మళ్ళీ అవతల మనకి మధ్య స్కెలిటన్ ఎలా ఉంటుందో అది ఒకటైనప్పుడు ఎలా అవుతామో అనేది ఎక్స్పీరియన్స్ అయింది. అదే మరి మనము జీవాత్మ అయ్యి మళ్ళీ పరమేశ్వరుడు పైన ఉన్నాడు అన్నప్పుడు జగత్ మధ్యలో వస్తుంది. అది ఆ, అది ఎట్లా అంటే మీరు గణేష సంయమాల చెప్తారు కదా గురుజీ. మీరు మొబైల్ లోపల ఉంటారు, మేము అవతలు ఉంటాము. మొబైల్ ఎట్లా సాధన అవుతుంది అనే తర అది వన్నెస్ అని వచ్చినప్పుడు ఎనర్జీతో కనెక్ట్ అయ్యేది, అనంతంతో కనెక్ట్ అయ్యేది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను గురూజీ. ఆ, నిండా ధన్యవాదాలు గురూజీ మీకు. ఆమెట ఇంకో విషయం చెప్పారు, సత్యపూర్ణ సమయం అనేసి. నెక్స్ట్ అది ఒక తర రెడీమేడ్ ప్రోగ్రామ్ తర చేసి ఇచ్చారు మాకు. 2 రకాలు బాగా హెల్ప్ అయింది గురూజీ. ఇది ఎవరికైనా ఏమైనా చెప్తే మేము ఫస్ట్ చేస్తుండలేదు, పోస్ట్పోన్మెంట్ నిండా ఉండేది. ఎప్పుడు ఇంకా ఆగలేకపోతామో అప్పుడు విధి లేదని చేసే ఆ మరి ఉండింది. ఇప్పుడు అనుకున్నట్టే చెయ్యాలని వచ్చేసి అది ఎందుకంటే అపూర్ణత్వం కోసమైనా మేము చేస్తా ఉన్నాము. ఇప్పుడు అది కావాలి కదా మాకి, అందుకోసము ఏం చెప్పినాను అది ఆ, చేసే తర అయినాము. ఆమెట దాంట్లో దొరికే ఆప్తతృప్తి మళ్ళీ ఆత్మతృప్తి అని చెప్పారు కదా. ఇంకోటి ఏమో చెప్పారు, అది జ్ఞాపకంకి వస్తా ఉండలేదు. ఆ, అది 2 కలుగుతుంది గురూజీ ఇక్కడ. తర్వాత నేను ఫస్ట్ ఎలా ఉన్నానంటే ఫస్ట్ నాకు లేచి క్లాస్ జాయిన్ అయ్యేదే కష్టమైండే. కాళ్ళు చేతులు వంకడుకొని ఎన్నో రోజులు కూర్చో ఉన్నాను. తర్వాత స్నానం చేసి వచ్చి కూర్చో ఉన్నాను క్లాస్కి. తర్వాత పూజ చేసే వచ్చి కూర్చొనే మాదిరి అయ్యింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, ఫుల్ ఇల్లు క్లీన్ చేసి కడపలకి
మళ్ళీ నేను నా స్నానం చేసి మళ్ళీ దేవుని పూజ దేవునికి దీపం పెట్టి వచ్చి కూర్చొని మరీ అయ్యాను గురూజీ. అంత చేంజెస్ నాలో వచ్చింది ఇప్పుడు. మళ్ళీ గురూజీ సెల్ఫ్ తో ఉండేది కనుక్కున్నాను గురూజీ. నాతో నేను ఉండేది కూడా నాకు జరిగింది. మనసు దృఢమయ్యింది. ఇవన్నీ ఇక్కడ వచ్చినాకనే జరిగినాయి గురూజీ. నిజంగా అంటే ఇంకొకటి గురూజీ, నేను ఎస్కేఎస్ లో జాయిన్ అయ్యి 4 లెవెల్ చేసింటిని. అక్కడ గురూజీ ఒక మాట చెప్పారు. మీకు ఏమిది ఒక పాయింట్ చెప్పారు గురూజీ. అంటే మీరు మీ గురువు ఎవరు అని అంటే ఒక భావన కలుగుతుంది ఆ గురూజీ. మీరు కూడా చెప్పారు వాళ్ళు మీరు గురువు అని అనుకోండి, ఎందుకే నేను మీరే నా గురువు అనుకొని డిసైడ్ అయ్యాను గురూజీ. ధన్యవాదాలు గురూజీ. మీరు దొరికింది ప్రారంధంలో ఉంటే మాత్రం దొరుకుతారు అనేసి విన్నాను. మీ దయ, కరుణ, మళ్ళీ అనుగ్రహము అని నేను చెప్తాను గురూజీ. నిండా ధన్యవాదాలు గురూజీ. రైట్.